పరిస్థితి ఇక్కడ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయ్యేలాగా ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అల్లు అర్జున్ టీ షర్ట్లతో ఫ్లెక్సీలతో అంతా కూడా ఇక్కడ నిలబడి వెయిట్ చేస్తున్న పరిస్థితి. 9 గంటల 30 నిమిషాలు ఎప్పుడు అవుతుంది? ఇంకొద్ది గంటల్లో ఇక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంది, చూడొచ్చు ఫ్యాన్స్ మీద. ఇదిగో లాఠీ చార్జ్ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కంట్రోల్ చేయలేనంత ఫ్యాన్స్ ఇక్కడికి రావడంతో సో పోలీసులు వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో మొత్తం రోడ్ అంతా కూడా సంధ్యా థియేటర్ దగ్గర మొత్తం రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. సో ఇక్కడ లోపల మొత్తం డీజే కూడా పెట్టి ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఫ్యాన్స్ ఎక్కడెక్కడ నుంచో ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారో. ఇంకొద్ది గంటల్లో ఇక్కడికి అల్లు అర్జున్ కూడా రాబోతున్నారు. ఇంకొద్ది గంటల్లో షో స్టార్ట్ అవ్వబోతుంది. సో వీళ్ళంతా అసలు ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? రాంపల్లి. ఓకే, టికెట్ బుక్ చేసుకున్నారు? బుక్ చేసుకోలేదు ఇంకా. ఎలా అనిపిస్తుంది? ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది. ఓకే, మీకు ఎక్కడి నుంచి వచ్చారు? అశోక్ నగర్. కొద్ది గంటల్లోనే జాతర ఈరోజు మొత్తం ఫ్యాన్స్ ఇక్కడ తమతో కూడా ఫోటోలు తీసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అన్న? బెల్లంపల్లి అన్న. ఏంటి గెటప్ అక్కడి నుంచి లేదా అంటే నార్మల్ గా వచ్చాము. ఇక్కడ రూమ్ ఉంది ఉప్పల్లా, అక్కడ రెడీ అయితే వచ్చాము అన్న. ఎంత టైం పట్టింది మీకు? మాకు జర్నీ 5 hours పడుతుంది అన్న. 300 kilometers ఫార్ అవే ఫ్రమ్ హైదరాబాద్. అసలు ఎందుకు గెటప్ అడగదు ఒకసారి? అంటే ఫ్యాన్ అని ఏం లేదన్నా, నాకు గెటప్ నచ్చింది. మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నది ఆల్రెడీ వీడియో. మా ఫ్రెండ్స్ అన్న డేర్ చేశారు, నీకు దమ్ము ఉంటే ఈ వీడియో వేసుకొని RTX రోడ్డుకు దా అని చెప్పారు అన్న. సో దాని కోసమనే వచ్చేసినారు ఫ్రెండ్స్, డేర్ కోసం వచ్చా. సో నాకు గెటప్ కూడా నచ్చింది. సో అందుకనే మా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి చూసినప్పుడు అన్న. ఓకే అన్న, ఈ గెటప్ తోనే సినిమా చూస్తున్నాను. గెటప్ తోనే. ఒకవేళ ఆ గెటప్ తో ఉన్న దగ్గర ఆయన దగ్గరికి అల్లు అర్జున్ వస్తే ఆయన ఏం చేయబోతున్నాడు అడగండి ఒకసారి. ఆ గెటప్ చూసి అల్లు అర్జున్ తన దగ్గరికి వస్తే ఏం చెప్పాలనుకుంటారా? ఫ్యాన్స్ అసలు మనకి ఇక్కడ ఒకళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. చాలా కోలాహలంగా ఉంది. తోపులాట కూడా జరుగుతుంది లోపలికి. ఆల్రెడీ విజువల్స్ వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చేసి కంటిన్యూ సేపట్లో వస్తున్నారని ఇక్కడ ఫ్యాన్స్ అంతా కూడా తమ అభిమాన హీరోని చూడాలని చెప్పేసి ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచి వచ్చారు. మొత్తం చూడొచ్చు, మొత్తం ఒక ఫంక్షన్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా మొత్తం డీజే సెట్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు? పుష్ప. ఎలా అనిపించింది మొత్తం సాంగ్స్ ట్రైలర్ అన్ని చూసిన తర్వాత ఏమనిపించింది? ఫ్యాన్స్ వారు కూడా మాత్రం మామూలుగా ఉండదు. సాంగ్స్ మాత్రం డిఎస్పీ సాంగ్ మాత్రం హైలైట్ ఉన్నాయి. జాతరతో కాస్త శృతి మించుతున్నారు అక్కడ, కాబట్టి కాస్త నేను కరాప్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, ఆ రిక్వెస్ట్ అనంతరం ఒకసారి కెమెరామ్యాన్ కూడా అక్కడ విజువల్స్ ని, మీరు మాట్లాడుతున్న విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేయమనండి. ఎందుకంటే అక్కడ సందడి వాతావరణం మనకి అర్థమవుతోంది, ఎటువంటి సినారియో ఉంది అనేది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పుష్ప 2
పుష్ప 2 కి సంబంధించి పుష్ప 2 ఫీవర్ ఏ సందర్భంలో ఏ స్థాయిలో ఉందో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ రచ్చ జరుగుతుంది. డీజల్ కావచ్చు, మోప కావచ్చు, ఇక్కడ fans రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు కంటిన్యూ అవుతున్నారు. అనేంద్ర, అక్కడ ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఆల్రైట్, సంజయ్ థియేటర్ దగ్గర లాఠీ చార్జ్ జరుగుతోంది. ఒకసారి విశ్వాస్ మీరు చూడొచ్చు. ఎస్ అనేంద్ర, ఏం జరుగుతోంది? లాఠీ చార్జ్ వరకు ఎందుకు వెళ్ళింది? ఎస్ సచిన్, ఇక్కడ అంటే క్రౌడ్ చూడొచ్చు, మనం ఇక్కడ చూడొచ్చు పోలీసులు వారు ఎంత కంట్రోల్ చేస్తున్నారు. కంట్రోల్ చేస్తున్నా కానీ వాళ్ళు గోడ దూకి గేట్లు దూకి గేట్లు పగలు కొట్టుకుంటూ కూడా లోపలికి వస్తున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. పోలీస్ సిబ్బంది, ఎంతమంది పోలీస్ సిబ్బంది ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు, ఎంతమంది ఇక్కడ కంట్రోల్ చేయడానికి పరిస్థితి ఇక్కడ నెలకొంది, ఎంతమంది కంట్రోల్ చేయడానికి ఇక్కడ చూస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. సో మొత్తం కూడా అంటే టికెట్స్ లేని వాళ్ళు కూడా, ఎందుకంటే ఒక సీటింగ్ అనేది ఒక నంబరింగ్ ఉంటుంది, దాదాపు ఒక 300 నుంచి 400 వరకే ఇక్కడ సీటింగ్ ఉండొచ్చు. బట్ అదంతా కూడా ఇక్కడ జనాలు చూసుకుంటే, ఫ్యాన్స్ చూసుకుంటే నిజంగా చాలా ఎక్కువ మందే వచ్చారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం ఇక్కడ మొత్తం కూడా జరుగుతుంది. అండ్ ఇంక ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఎంత అరేంజ్ చేశారో, అరేంజ్మెంట్స్ అన్ని కూడా మొత్తం కూడా ఏ అంటూ బ్రాండ్ లాగా పెట్టి, పుష్ప 2 హోర్డింగ్ కూడా పెట్టి, లైటింగ్ తో మొత్తం కూడా ఒక డీజే సెటప్ తో మొత్తం కింద పేపర్స్ థియేటర్ మొత్తం పేపర్స్ తో నింపేశారు. మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఈవెన్ కొంతమంది చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ కలిసిన ఫోటోలను కూడా తీసుకుని వచ్చిన పరిస్థితి ఇక్కడ. ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అంతా కూడా సపోర్ట్ చేస్తాం. సినిమా బాగుంటే ఫ్యాన్స్ అంతా కూడా సపోర్ట్ చేస్తారు అనడానికి ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ తో మనం మాట్లాడితే కూడా తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఇదే మనము జై బండే, జై బండే, జై బండే, జై బండే, రాజులకే రాజు, రాజులకే రాజు, రాజులకే రాజు, రాజులకే రాజు, జై బండే, జై బండే, జై బండే. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? మాకు చాలా ఎక్స్ట్రాడనరీగా అనిపించింది. సో అంటే సోషల్ మీడియాలో చూసుకుంటే మొన్నటి వరకు ఫ్యాన్ ఓవర్ నడిచింది, మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఫ్యాన్స్ వేరు, సపోర్ట్ చేయరు అని చెప్పారు కదా, ఏమంటారు దాని మీద? చూస్తున్నారా లేదు, కనిపిస్తారా సపోర్టు? మా అన్న కోసం ఎంతమంది వచ్చింది, ఎవ్వరు అవసరం లేదు. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత? 300 కోట్లు, 250 crores పక్కా, 250 crores పక్కా బ్రో. డౌట్ లేదా? అంతే. ట్రైలర్ లో ఏ షాట్ బాగా, ఏ సీక్వెన్స్ మీకు బాగా